నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మహా రాజకీయం రచ్చకెక్కింది. శివసేనలో చీలిక అనివార్యం కానుందని అర్థమవుతూనే ఉంది. 3 పార్టీలు ఎన్నో రాజీలు పడి పరస్పర ఓదార్పులతో కట్టుకున్న అధికార సామ్రాజ్యం మూన్నాళ్లకే కుప్పకూలేందుకు సిద్ధమైంది. 3 సిగలు కూడవని నిష్ఠూరంగా ఆడవాళ్లను నిందిస్తారు గాని టోపీలు పెట్టుకుని ఆర్భాటాలు చేసే నాయకుల మధ్య ఐక్యత అనేది పచ్చి అబద్ధం. మహారాష్ట్రలో 2019లో శాసనసభ ఎన్నికల తర్వాత కనిపించినన్ని నాటకీయ సన్నివేశాలు మరెక్కడా తారసపడవు. మెలోడ్రామాను మీరిన ముతక నాటకీయత దేశ ప్రజలను చికాకు పెట్టింది. సాధ్యాసాధ్యాల విచక్షణా స్పృహలేని వారు సమర్థులైన పాలకులు కాలేరు అనడానికి మహారాష్ట్ర రాజకీయ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది. నమ్మిక గల మిత్రుణ్ణి కాదని కూల్చడంలో, దించడంలో, వెన్నుపోటు పొడవడంలో ఆరితేరిన గుండెలు తీసిన బంటు శరద్ పవార్ను ఆయనకు పాలిచ్చి పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని శివసేన చారిత్రక పొరపాటు చేసింది. అది దాని భవిష్యత్తును అంధకారం చేసుకుంది. శివసేన సమీప భవిష్యత్తులోనే నిష్క్రియలోకి జారుకోవడం కద్దు. తాజా సంక్షోభంలో అసలు సూత్రధారి ఎవరు? సదరు శకుని ప్రధానితో ఇటీవలే ఎందుకు భేటీ అయ్యారు? అగాఢి కూటమిలోనే అసలు వ్యూహకర్త ఉన్నాడా? శివసేనలో అంతర్గతంగా ఏం జరుగుతోందో ఠాక్రేకు తెలుసా? హఠాత్ పరిణామంతో కంగు తిన్నాడా? హిట్లర్తో చివరి వరకు నిజాన్ని దాచి యుద్ధ ఓటమికి, అంతిమంగా ఆత్మహత్యకు కారణమైన గోబెల్స్ను మించిన సంజయ్ రౌత్ పాత్ర ఏంటి? ఇలాంటి సందేహాలకు జవాబు చెప్పే ముందు సంక్షిప్తంగా మహారాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకోవాలి. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో శాంతం, అస్థిరతే నిండి ఉంది. మహారాష్ట్ర 1960లో ఆవిర్భవించిన కాలం నుంచి సుమారు 20 మంది ముఖ్యమంత్రుల్లో ఒక్క ఫడ్నవీస్ మినహా ఎవరు 5 ఏళ్ల పూర్తికాలం అధికారంలో లేరు. తొలి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ నుంచి ఇవాల్టి ఉద్ధవ్ ఠాక్రే దాకా మహారాష్ట్ర రాజకీయ చరిత్ర చాలా సంకీర్ణమైంది, సంక్లిష్టమైంది. అందుకు అనేక చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కారణాలు కనిపిస్తాయి. గుజరాత్ నుంచి విడివడిన నాటి నుంచి మహారాష్ట్ర సమాజం జీవనోపాధి కోసం దేశాటన చేస్తోంది. కానీ అక్కడి ప్రభుత్వాలకు ఏవీ పట్టదు. సుమారు 60 సంవత్సరాలుగా అన్ని పార్టీలది ఇదే తంతు. కుటుంబ రాజకీయాలు, అవినీతి, బంధుప్రీతి రాజకీయాల్ని కలుషితం చేశాయి. మహారాష్ట్రలో మొత్తం 36 జిల్లాలున్నాయి. ఏ జిల్లాకు వెళ్ళినా వారసత్వ రాజకీయాలే మనకు కనిపిస్తాయి. స్థానికంగా ఉండే కొద్ది కుటుంబాలే క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఇది 1-2 పార్టీలకు పరిమితం కాలేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు. శివాజీ వారసత్వం గల ఛత్రపతిలు ముందంజలో ఉన్నారు. వారిలో ప్రధానంగా 2 రాజకుటుంబాలున్నాయి. ఒకటి సతారా, 2 కొల్హాపూర్. వీటికి తోడు ఫల్తాన్ రాజకుటుంబీకులు తమ ప్రాధాన్యతను చాటుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశంలోని 13వ తరానికి చెందినవాడైన ఛత్రపతి ఉదయన్ రాజే భోన్స్లే గతంలో ఎంపీగా ఉన్నారు. ఇదే కుటుంబంలోని శివేంద్ర రాజ్ భోన్స్లే ప్రస్తుతం ఎమ్మెల్యే. ఛత్రపతి శంభాజీ రాజే రాజ్యసభ సభ్యుడు. ఛత్రపతి శివాజీ మొదటి భార్య రాణి సయీభాయ్ నింబాల్కర్ వారసత్వం గల రామ్ రాజే నాయక్ నింబాల్కర్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కుటుంబీకుల్లో కూడా ప్రముఖ రాజకీయ నేతలున్నారు. అంబేద్కర్ కుమారుడు యశ్వంత్ గతంలో ఎమ్మెల్సీగా చేశారు. ఆయన కొడుకు ప్రకాష్ అంబేద్కర్ మాజీ ఎంపీ కాగా, మరో కొడుకు ఆనంద్ రాజ్ రిపబ్లికన్ సేన ప్రెసిడెంట్గా ఉన్నారు. సంగ్లీ ప్రాంతంలో పాటిల్ కుటుంబానిదే హవా. ఈ కుటుంబం నుంచి చాలామంది నేతలుగా ఎదిగారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న రోజుల్లో వసంత దాదా పాటిల్ కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగుండేది కాదు. పాటిల్ మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రెండో భార్య శాలిని తాయ్ పాటిల్ 80లో లోక్సభకు సంగ్లీ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కోరేగావ్, సతారాల నుంచి అసెంబ్లీకి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. వసంత దాదా తనయుడు ప్రకాష్ బాపు పాటిల్ 1984, 89, 91, 99, 2001లో సంగ్లీ నుంచి లోక్సభకు గెలిచారు. ఆయన మరణంతో పెద్ద కొడుకు ప్రతీక్ పాటిల్ అదే స్థానంలో ఎంపీగా గెలిచి మన్మోహన్ క్యాబినెట్లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. చిన్న కుమారుడు విశాల్ పాటిల్ షెట్కార్ స్వాభిమాన్ సంఘటన్ తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇందులోనే మరో శాఖకు చెందిన కుటుంబం రావు సాహెబ్ రామారావు పాటిల్ కుటుంబం. ఆయన ఎన్సీపీ తరపున డిప్యూటీ సీఎంగా పనిచేశారు.
పాటిల్ 2015లో చనిపోవడంతో భార్య సుమన్ టాస్గాన్ నుంచి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్ద కూతురు స్మిత యూత్ యాక్టివిస్ట్గా చురుగ్గానే ఉన్నారు. పాటిల్ ఫ్యామిలీకే చెందిన విజయ్ సింగ్ మోహిత్ పాటిల్ శరద్ పవార్కి అత్యంత నమ్మకస్తుడు. గతంలో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన పనిచేశారు. ఆయన కొడుకు రంజిత్ సింగ్ గతంలో ఒకసారి రాజ్యసభకు, మరోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. నాందేడ్ ప్రాంతంలో చవాన్లు చెప్పిందే వేదం. ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు మహారాష్ట్రకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. శంకర్రావు చవాన్ 1975, 77, 86, 88 మధ్య మొత్తానికి 2 సార్లు, అలా అశోక్ చవాన్ 2008 నుంచి 2010, పృథ్వీరాజ్ చవాన్ 2010 నుంచి 2014 ఒక్కొక్కసారి సీఎం పదవిని చేపట్టారు. ఎస్బి చవాన్ కేంద్రంలో హోం, ఫైనాన్స్ వంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. చవాన్ కుటుంబానికి చెందిన మరో నాయకుడు దాజీ సాహెబ్ చవాన్. ఆయన 16 ఏళ్ల పాటు ఎంపీగా ఎన్నికై కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖకు డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. దాజీ సాహెబ్ భార్య ప్రేమలత కూడా ఎంపీగా గెలిచారు. వీరి తనయుడే పృథ్వీరాజ్ చవాన్. ఇది మహారాష్ట్ర కుటుంబ రాజకీయాల చిట్టాపద్దు. తాజా సంక్షోభంలో కూడా ఆ కుటుంబమే ముఖ్య పాత్ర వహిస్తోంది. బాలాసాహెబ్ వారసులం, మేమంటే మేమనే స్థితిలో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక తాజా సంక్షోభంలో శకుని పాత్ర పోషించింది అనే మాట వద్దకొద్దాం. చాలామంది భారతీయ జనతా పార్టీని ప్రస్తుతం దోషిగా నిలబెడుతున్నారు, కానీ చేనుమేసే కంచెలన్నీ ఆగాఢీ కూటమిలోనే తిష్టవేసి కూర్చున్నాయి. 2019లో ఎన్నికలు జరిగిన నాటి నుంచే మహారాష్ట్ర రాజకీయ ప్రహసనం అందరికీ నవ్వులు తెప్పించింది. అప్పటి నుంచి రకరకాల వేషధారణల్లో కొనసాగుతూనే ఉంది. హడావిడిగా ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేసి 3 నాళ్లకే రాజీనామా ఇప్పించి పరాభవం పాలైంది భారతీయ జనతా పార్టీ. బలము, బలగము, వ్యూహ చతురత, ఎత్తుజిత్తుల మూలాలు తెలిసిన బీజేపీ అసలు ఎందుకిలా చేసిందా అని నిర్ఘాంతపోయారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే. అలాంటి చర్యకు దిగకపోతే బీజేపీ చరిత్రలో ఒక చారిత్రక రాజకీయ అపరాధ భావన లేకుండా పోయేది. అప్పట్లో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని ఒక్కటి చేయడంలో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ప్రభుత్వం సవ్యంగా కొనసాగేలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకున్నాడు. ఠాక్రేల తలనొప్పి, సంజయ్ రౌత్ అతి జోక్యం చిరాకు తెప్పించింది ఏక్నాథ్ షిండేకు. దీంతో చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని నేనే ముఖ్యమంత్రిని అనవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల కోసమేమైనా బీజేపీ తాజా వ్యూహాన్ని అమలు చేసిందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏప్రిల్ 7నే ఈ హైడ్రామాకు తెరలేచింది. అది కూడా హస్తిన వేదికగా. సరిగ్గా అంతకు 2 రోజుల ముందు నుంచి మహారాష్ట్ర నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు ముమ్మరం చేశాయి. పరంబీర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఆర్థర్ రోడ్ జైలు నుంచి విచారణకు తీసుకుంది. సంజయ్ రౌత్ భార్యకు చెందిన వివిధ సంస్థల తాలూకు ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో శరద్ పవార్ ఆఘమేఘాల మీద ప్రధాని ముందు ప్రత్యక్షమయ్యారు. కేవలం 20 నిమిషాల ముక్తసరి భేటీ తర్వాత శరద్ పవార్ తిరిగి ఈసురోమంటూ ముంబై మహానగరానికి చేరుకున్నారు. శరద్ పవార్ శకుని పాత్ర విషయంలో భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టత ఉంది. సమయం వచ్చినప్పుడు ఆయుధమే సాక్షాత్తు మోకరిల్లుతుందని కమలనాథులకు తెలుసు. శివసేన చీల్చివేత వెనుక అసలు శకుని శరద్ పవార్ అయితే అమాయకుడు ఉద్ధవ్ ఠాక్రే. అయితే రాజ్యాంగ సంస్థలను, అధికార వ్యవస్థలను తమ ప్రయోజనాల కోసం సమయం వచ్చినప్పుడు వాడుకున్నట్లే కదా అనే మన్వంతరాల నాటి వాదన ముందుకొస్తుంది. వాడుకునే సంప్రదాయానికి ఆద్యులెవరు అనే సందేహం కూడా దాని వెంటే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు ఏం చేసింది? హస్తం శిక్షణ కేంద్రంలోనే పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీల చిట్టా తీస్తే తెలిసేదేంటి? చరిత్రకు మాట్లాడే శక్తి లేదు, కానీ దానికి దేవుడైనా స్వరపేటిక ఏర్పాటు చేస్తే అప్పుడది గర్జిస్తే ఒక్కొక్కరు తలో దిక్కుకు పారిపోవాల్సి ఉంటుంది. అధికార సాధన కోసం లేదా దాన్ని కాపాడుకోవడం కోసం ఏ పార్టీ అయినా, సంస్థ అయినా సకల శక్తులను ఒడ్డుతాయి. అధికారం అనబడే పకడ్బందీ నిర్మాణంలో అలక్ష్యానికి, ఉదారతకు, క్షమాపణకు తావులేదు. ఏది నీతో, ఏది అవినీతో, ఏది ధర్మమో, న్యాయాన్యాయాలు ఏవో ఈ పదాలకు అధికార నిఘంటువులోని అర్థాలు వేరు. సమయానుకూలంగా వాటి ఉత్పత్తులు కూడా మారుతూ ఉంటాయి. సామాజిక నైతిక సూత్రాలు సగటు వ్యక్తి జీవితంలో అమలు కానప్పుడు అత్యంత కఠినమైన రాజకీయ క్రీడలో అమలవుతాయా? ఆ మాటకొస్తే అనాదిగా ఆరాధించే నైతిక విలువలకు, ప్రవర్తన నియమావళికి, అధికార నిర్మాణానికి మధ్య పూడ్చలేని అగాధమో, వైరుధ్యమో ఉంది. కాంగ్రెస్ ఏవైనా చేయొచ్చనో, చేయగలదనో, చేస్తుందనో, కానీ బీజేపీ అలా చేయకూడదనే అమాయకపు భావన కొంతమందిలో ఉండవచ్చు.
అమాయకమైన నమ్మకాలన్నీ అధికార కేళిలో భ్రమగా తేలి భూతాలై వెక్కిరిస్తాయి. సామాజిక జీవితంలో యథాలాపంగా వినిపించే నైతిక విలువలు రణరంగంలోనో రాజకీయ మైదానంలోనో అమలు కావడం అసాధ్యం. రణస్థలి అప్పటికప్పుడు న్యాయాన్యాయాల విచికిత్స చేస్తుంది. భారత రాజ్యాంగం గురించి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి అద్భుత ఉపన్యాసాలిచ్చే మన నేతలంతా నిజాయితీపరులమని చెప్పగలరా? మన దొరతనం సరదాలన్నీ సారా దుకాణాల్లో ఆబతో చెల్లించే బక్క చిక్కిన పేదల కాసులు కాదు అని ఎవరైనా చెప్పగలరా? నిజాయితీ, ప్రజాస్వామ్యం, మానవత్వం, క్షమాగుణం, సేవాతత్వం అనే మాటలు తమ సొంత అర్థాలను ఏనాడో కోల్పోయాయి. నిఘంటు వ్యుత్పత్తులను, ఆరిజిన్ వర్డ్స్ని విసర్జించి ఆ పదాలకు ముందు ఆలు తొడుక్కున్నాయి. వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలను చూసి పరస్పరం అబద్ధాలు చెప్పుకొని ఒప్పంద అబద్ధాలను సంచిలో వేసుకొని తిరగడం కన్నా ఆత్మహత్య మరేమీ ఉండదు. భారతీయ జనతా పార్టీ అధికార సాధన అనే మహాయజ్ఞాన్ని తలపెట్టింది. అందుకు తగిన అన్ని ఆయుధాలను సమకూర్చుకుంది. గుర్రం స్వారీ చేసినంత మేర అది తన జెండాను రెపరెపలాడించగలదు. బీజేపీ ఇప్పుడప్పుడే మైదానాన్ని వీడదు. ఈ దేశంలోని ప్రతిపక్షాలన్నీ సంపద, అధికార దుర్వినియోగం, అనైతిక సుఖాల వెంటబడి రాజకీయ యుద్ధకళ ప్రాథమిక సూత్రాలనే మరిచిపోయాయి. కాబట్టి బీజేపీ ముందు ఎలాంటి వేషాలు వేసినా తుపాకీ రామున్నే తలపిస్తాయి తప్ప ప్రత్యర్థి ఓటమి అంచున చేసే అంతిమ గర్జన కాదని గుర్తించాలి. ఎన్ని చెప్పుకున్నా నిజాయితీ ఒక తీపి కళ. ఎప్పటికైనా మానవ జాతి దాన్ని సాధిస్తుందేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.